ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో మోడల్ కోఆఫ్ కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చిందని అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతుందని, ఇలాంటి కార్యక్రమం అయినా సువిధ యాప్ ద్వారా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇక డిఎస్సిని వాయిదా వేయాలంటూ 1000కి పైగా వినతులు వచ్చాయని, ఈ అంశాన్ని ఎన్నికల కమిషనర్కు నివేదిస్తున్నామని వివరించారు. ఈసీ నుంచి అనుమతులు వస్తేనే డిఎస్సి పరీక్ష జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం 173 బృందాలుగా తనిఖీల్లో పాల్గొంటున్నాయని, సి విజిల్ యాప్ ద్వారా 1307 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. వచ్చిన ఫిర్యాదులో 74% 100 నిమిషాల్లో పరిష్కరించామని చెప్పారు. వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులు వచ్చిన 46 మందిపై చర్యలు తీసుకున్నామని సీఈఓ వివరించారు. దేర్ ఇస్ నో డీవియేషన్. అంటే లాస్ట్ టైం ఉన్న స్టాక్కి తర్వాత సేల్కి ఈ టైంలో ఉన్న సేల్ స్టాక్కి తక్కువనే ఉంది. ఇప్పుడు ఉన్న సేల్ స్టాక్ లాస్ట్ టైం కంటే తక్కువనే ఉంది. సి విజిల్ కింద అంటే మనం ఇంతకుముందు చెప్పాం, ఎఫ్ఎస్టీ అంటే ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 3 ఎఫ్ఎస్టీలు ఉంటాయి. దీంతో పాటు ఎంసీసీ టీమ్స్ కూడా ఉంటాయి. మనకు ప్రస్తుతం మన సి విజిల్లో యాప్లో రిజిస్టర్ అయినవి 1173 టీమ్స్, ఎంసీసీ సంబంధించిన టీమ్స్ మన మొత్తం రాష్ట్రంలో తిరుగుతున్నాయి. వాళ్ళు ఇప్పుడు దాకా మనకు సి విజిల్ ద్వారా 1307 కేసులు, కంప్లైంట్స్ వచ్చినాయి.